వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రారంభించిన కరెంటు సత్యాగ్రహం దీక్షాస్థలి దగ్గర వర్షం పడుతోంది. జోరు వానలో కూడా దీక్ష కొనసాగుతోంది. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షానికి మొత్తం ఇక్కడ ఉన్న టెంట్లన్నీ కూడా కూలిపోయాయి. అయినా ఇంత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కరెంటు సత్యాగ్రహం దీక్ష మాత్రం కంటిన్యూ అవుతుంది. మొత్తం ఇక్కడికి వచ్చిన అభిమానులు గాని కార్యకర్తలు గాని అనేక మంది ఆ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా మేము కూడా మీ వెంటే ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రశ్నే లేదు, ఎంతటి వర్షాన్ని సైతం లెక్క చేయమని చెప్పి అందరూ కూడా సంఘీభావంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత భారీ వర్షంలో కూడా ఏ ఒక్కరు కూడా వెనక్కి వెళ్లిన ప్రశ్నే లేదు. మొత్తం కూడా ఈ దీక్షతో పాటు మేము ఉంటాం, రాత్రైనా పగలైనా ఎంత ఎండకైనా వర్షానికైనా మేము మాత్రం మీతో పాటు ఉంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అయితే మొత్తం ఇంత వర్షంలో కూడా ఈ స్థాయిలో దీక్ష కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో పార్టీ సంబంధించిన నేతలు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రతాప్ గారు మొత్తం ఇంత వర్షంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అభిమానులు రావడం, అందరూ కూడా మీతో పాటు మేము ఉంటామంటాం, ఇదంతా కూడా ఎట్లా భావిస్తున్నారు? ఇది ఏదైతే వర్షం వస్తా ఉందో ఇది మేము దీవెనగా భావిస్తున్నాం. ఎందుకంటే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు గతంలో తన పాలన కొనసాగించినప్పుడు పెద్ద ఎత్తున వర్షాలతోటి ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీక్షలు ప్రారంభించినా కూడా ఉన్నలేవుడు కర్ణించడం, ఆశీర్వదించడం మనంతా చూశాము. ఈ రోజు ప్రజా సమస్యలపై పోరాడుతున్న క్రమంలో ఈ వర్షాన్ని లెక్క చేయకుండా ప్రజల పక్షం నిలబడడానికి వైఎస్ విజయమ్మ గారు పూనుకోవడం, ఆమెకు సంఘీభావంగా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఎవ్వరు కూడా ఎంత వర్షం వచ్చినా కూడా లెక్క చేయకుండా ఈరోజు దీక్షకు సంఘీభావంగా ఈరోజు ఉన్నారు. ప్రజా సమస్యలపై పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తున్న దానికి ఇది నిదర్శనము. నిజంగా చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ రోజు విజయమ్మ గారు ఇంత పెద్ద ఎత్తున దీక్ష చేస్తా ఉంటే ఇంత పెద్ద వర్షం పడుతున్నప్పటికీ ప్రజలంతా కూడా ఈ రోజు ఇక్కడ వచ్చిన కార్యకర్తలు ఎవరు కూడా కదలకుండా ఉన్నారంటే దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమ్మ గారు ఎంత చిత్తశుద్ధితోటి ప్రజల పక్షాన పోరాడుతుండడానికి ఇదంతా నిదర్శనం అవుతుంది. ఓకే, రామ్మోహన్ గారు చెప్పండి, అంటే మొత్తం ఇంత వర్షంలో కూడా అంటే ఏ ఒక్కరు కూడా వెనక్కి వెళ్లకుండా, కుర్చీలు ఎంత భారీగా ఉన్నా కానీ టెంట్లు కూలిపోయినా కానీ వెనకడుగు వేయకుండా నిలబడ్డారు కదా, దీంతో మీరేమంటారు? ఎంతమంది ఇక్కడ ఇంత భారీ స్థాయిలో అభిమానులందరూ రావడం ఇదంతా కూడా ఎట్లా అనుకుంటున్నారు? ఈరోజు విజయమ్మ గారు చేస్తున్నటువంటి దీక్షకి మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర మొదలుపెట్టే రోజు కూడా పెద్ద ఎత్తున చేవేళ్లలో వర్షం మొదలైంది. మరి మంచి పాలన వచ్చే ముందు ఈ విధంగా వర్షం రావడం ఒక శుభసూచికము మన ఆంధ్రప్రదేశ్ లో. అంతేకాకుండా వరుణ్ణి కూడా కరుణించాడు కానీ ఈ కిరణ్ కుమార్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కరుణ అనేది లేదు. మరి ఈ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ వేటే కాదు ప్రతి ఒక్క విషయంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వము తొందరలోనే పడిపోవడం కాకుండా మరి రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అవడము కూడా ఖాయము. మరి ఇంత పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కానీ ప్రతి ఒక్కరు అభిమానులు ఈ రోజు వర్షంలో కూడా తలుచుకుంటూ ఈ రోజు దీక్ష గురించి ఇక్కడ విజయవంతం కావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మనసారా కోరుకుంటున్నారు.